హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గౌరవ్ కృష్ణ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాల్ పోస్టర్. సో మన పవన్ కళ్యాణ్ గారు నడిచిన ఓజీ మూవీకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఆ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. అలాగే సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ఎక్కడెక్కడ ఉండబోతున్నాయి అనే ఎంటైర్ విషయం గురించి మాట్లాడుకుందాం. అలాగే యూఎస్ సంబంధించిన ప్రీమియర్స్, ఓవర్సీస్ మార్కెట్ సంబంధించిన ప్రీమియర్స్ ఇప్పటివరకు ఎంత రావడం జరిగింది అనే కంప్లీట్ విషయం గురించి మాట్లాడుకుందాం. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఖచ్చితంగా వీడియో ఎండ్ వరకు అయితే చూడండి. అయితే ఒక సినిమా రూపొందినప్పుడు ఆ సినిమాను ఫస్ట్ చూసేది ఎవరంటే ఎడిటర్. ఆ ఎడిటర్ తర్వాత ఆ సినిమాను చూసేది ఎవరంటే సెన్సార్ బోర్డు వాళ్ళు. సో ఓజీ సినిమా ఈ రోజు సెన్సార్ బోర్డుకి అయితే వెళ్ళబోతుంది. మరి సెన్సార్ బోర్డుకి వెళ్ళిన తర్వాత ఈ సినిమా ఎలాంటి టాక్ను బయటికి తీసుకొస్తుందో చూడాలి. ఎందుకంటే సినిమా వచ్చేసి మనకు మాఫియా బ్యాక్డ్రాప్లో రూపొందుతుంది. అలాగే సినిమాలో గన్ మనకు వచ్చిన సాంగ్స్లో కూడా గన్స్ ఇంకా కత్తుల్ని ఎక్కువగా చూపించారు కాబట్టి మంచి వైలెంట్ మూవీ అని అర్థమవుతుంది. బట్ మరి ఏ రేటెడ్ సర్టిఫికేట్తో బయటకు వస్తుందా లేకపోతే యూబైఏతో వస్తుందా అనేది చూడాలి. కానీ సెన్సార్ వాళ్ళు ఈ సినిమాని చూసిన తర్వాత ఎలాంటి టాక్ని వాళ్ళు బయటకు విడుదల చేస్తారో చూడాలి. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ గురించి. సో ట్రైలర్ గురించి అఫీషియల్గా డేట్ అనౌన్స్మెంట్ చేయకపోయినా 18వ తారీఖుని అంటున్నారు. అండ్ టీం కూడా ఏదైతే డీవీవీ టీం ఉందో ఈరోజు ఈవినింగ్ వరకు, అంటే మీరు ఈ వీడియో మీరు చూసే సమయానికి ట్రైలర్కి సంబంధించిన డేట్ కూడా డీవీవీలో అఫీషియల్గా అనౌన్స్మెంట్ చేసే అవకాశం ఉంది. అయితే 18వ తారీఖున ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది. అలాగే నెక్స్ట్ డేట్ వచ్చేసి 19వ తారీఖు. 19వ తారీఖున ఈ సినిమాకి సంబంధించి ఏదైతే ఇండియా బుకింగ్స్ ఉన్నాయో ఇండియా బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పి అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో 18 అయిపోయింది, 19 అయిపోయింది, నెక్స్ట్ 20వ తారీఖు ఏదైతే ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉందో ప్రీ రిలీజ్ ఈవెంట్ 20వ తారీఖున మనకు ఆంధ్రాలో జరగబోతుంది. కాకపోతే ఆంధ్రలో పర్టికులర్గా ఒక ప్లేస్ అనేది ఫిక్స్ కాలేదు. 3 ప్లేస్లు అయితే చెప్తున్నారు. ఒకటి వైజాగ్, 2 విజయవాడ, 3 అమరావతి. సో ఈ 3 ప్లేస్లు అయితే మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే అఫీషియల్గా ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే వైజాగ్ అయితే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మరి ఈ 3 ప్లేసుల్లో ఏది ఫిక్స్ అవుతుంది, వైజాగ్, విజయవాడ, అమరావతి అనేది మనకి రేపు కానీ ఎల్లుండి కానీ ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్కి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కూడా వచ్చే అవకాశం ఉంది. అలాగే 21వ తారీఖు గురించి మనం మాట్లాడుకున్నట్టయితే 21వ తారీఖు మనకు తెలంగాణలో హైదరాబాద్లో ఇంకో ప్రీ రిలీజ్ అయితే ఉండబోతుంది. ఏదైతే హైదరాబాద్లోని యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్ ఉందో ఆ గ్రౌండ్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరగబోతుంది. ఇదైతే అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వచ్చింది, కన్ఫర్మ్ కావడం జరిగింది. బట్ ఆంధ్రాకి సంబంధించి ప్లేస్ మాత్రం కన్ఫర్మ్ కాలేదు. తెలంగాణలో అయితే యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్లో అయితే జరగబోతుంది ప్రీ రిలీజ్ ఈవెంట్. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఈ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్ గురించి మాట్లాడుకుందాం. ప్రీమియర్స్ అంటే మనకు ఓవర్సీస్ కాదు, మన తెలుగు రాష్ట్రాలకు ప్రీమియర్ షో గురించి మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా తెలంగాణ గవర్నమెంట్తో ఇంకా ఆంధ్ర గవర్నమెంట్తో డీవీవీ వాళ్ళు అయితే మాట్లాడారు. ఏంటంటే 24వ తారీఖున నైట్ 9 గంటల నుంచే మనకు ఓజీ సినిమాకి సంబంధించి ప్రీమియర్స్కి అలౌడ్ ఇవ్వాలి అని చెప్పి, పర్మిషన్ ఇవ్వాలని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. బట్ ఏంటంటే అక్కడ తెలంగాణ గవర్నమెంట్ కూడా ఇక్కడ ఆంధ్ర గవర్నమెంట్ కూడా 24వ తారీఖున నైట్ 9 గంటలకు అయితే వాళ్ళైతే పర్మిషన్ ఇవ్వలేదు. బట్ 25వ తారీఖున మార్నింగ్ అంటే 12 గంటల తర్వాత 1 గంటల షోకి అంటే 1 AM షోకి అలాగే 4 AM షోకి అయితే పర్మిషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 9 PM షోస్ లేవు. బట్ 25వ తారీఖున మార్నింగ్ 1 గంటల షోకి అలాగే 4 గంటల షోకి అయితే తెలంగాణ గవర్నమెంట్ ఇంకా ఆంధ్ర గవర్నమెంట్ అయితే పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఓజీ మూవీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని అసలు ఎవరెవరు తీసుకున్నారు అనే విషయం గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే నైజాంకి సంబంధించి ఎస్విసి, సీడెడ్కి సంబంధించి సితారా, యూఏకి సంబంధించి ఎస్విసి, ఈస్ట్కి సంబంధించి ఉదయ్, వెస్ట్కి సంబంధించి ఎల్వీఆర్, కృష్ణాకి సంబంధించి అలంకర్ ప్రసాద్, నెల్లూరు సంబంధించి వేగమాంబ ఫిలిమ్స్, గుంటూరు సంబంధించి రాధాకృష్ణ, యూఎస్ఏ, కెనడా ఇంకా ఐర్లాండ్ ప్రత్యాన్గిరి యూఎస్, అలాగే యూకేకి సంబంధించి టీమ్ డ్రీమ్ జెడ్డీ, యూఏ ఇంకా ఆఫ్రికాకి సంబంధించి ఫారా ఫిలిం, అలాగే యూరప్కి సంబంధించి 4 సీజన్ క్రియేషన్, అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఇంకా ఫిజీ కలిపి డ్రీమ్ స్క్రీన్ షాట్ వాళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. సో డిస్ట్రిబ్యూటర్ రైట్స్ని వీళ్ళైతే తీసుకున్నారు. బట్ ఏదైతే నార్త్ మార్కెట్లో ఉందో నార్త్ మార్కెట్లో గోల్డ్ స్టార్ వాళ్ళు అయితే తీసుకున్నట్టు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. అఫీషియల్గా కన్ఫర్మ్ చేయలేదు, బట్ వాళ్ళు తీసుకుంటున్నారు అని, వాళ్ళు ట్రై చేస్తున్నారు అని చెప్పి ఇన్ఫర్మేషన్ అయితే బయటకైతే రావడం జరుగుతుంది. అలాగే నిన్న దాదాపు 9 గంటల 20 నిమిషాలకు ఏదైతే మెల్బోర్న్ ఉందో మెల్బోర్న్లోనూ ఏదైతే ఐమాక్స్ థియేటర్ ఉంటుందో ఐమాక్స్ థియేటర్లో ఓజీకి సంబంధించిన టికెట్లను రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన వితిన్ 2 minutesలో మొత్తం టికెట్లన్నీ సోల్డ్ అవుట్ కావడం జరిగింది. అంటే 2 నిమిషాల్లో థియేటర్లో ఉన్న టికెట్లు మొత్తం ఖాళీ అయిపోవడం జరిగింది. సో ఆ విధమైన హైప్ అయితే ఓవర్సీస్ మార్కెట్లో ఓజీకి ఉంది. అలాగే మనం ఒకసారి ఓవర్సీస్ సంబంధించి ప్రీమియర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే యూఎస్ఏ గురించి ముందుగా మాట్లాడుకున్నట్టయితే ఈ రిపోర్ట్ తీసుకునే సమయానికి మనం యూఎస్ఏలో 447 లొకేషన్స్లో అలాగే 1765 షోసు, ఈ షోస్ ద్వారా దాదాపు రిపోర్ట్ తీసుకునే సమయానికి 51,760 టికెట్లను సోల్డ్ చేయడం జరిగింది. అంటే అమెరికన్ రూపీస్లో $1.50 మిలియన్. అలాగే మనం ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 12,65,00,000 రూపాయలు. అండ్ ఇది ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచి, అక్కడ హిందీ ఇంకా తమిళ లాంగ్వేజ్ నుంచి కాదు, ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ నుంచి మాత్రమే కలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఒకసారి నార్త్ అమెరికా గురించి మాట్లాడుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం రిపోర్ట్ తీసుకునే సమయానికి దాదాపుగా $1.62 మిలియన్ వసూలు చేసింది. దాదాపు 55,000కు పైగా టికెట్లను అక్కడ సోల్డ్ చేసింది. అండ్
దీని ద్వారా మన ఇండియన్ రూపీస్లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే దాదాపు 14,20,00,000 రూపాయలని ఓజీ మూవీ వసూలు చేసింది. అండ్ జస్ట్ ప్రీమియర్స్ ద్వారానే ఇప్పటికీ మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ సినిమా 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు వెళ్ళింది. ఇంకా సినిమా రిలీజ్ కావడానికి ఆల్మోస్ట్ 8 నుంచి 9 రోజుల సమయం ఉంది కాబట్టి అప్పటి వరకు ఈ సినిమా ఇంకెంత ఊచకోతకు వస్తుందో చూడాలి. అలాగే 19వ తారీఖున మన ఇండియాకి సంబంధించి బుకింగ్స్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి మరి ఇండియన్ బుకింగ్స్ ఏ విధంగా ఏ రేంజ్లో ఉంటాయో చూడాలి. సో ఫైనల్గా ఇదన్నమాట ఓజీ మూవీకి సంబంధించి ఎంటైర్ అప్డేట్స్. ఫర్దర్గా ఏమైనా అప్డేట్స్ వస్తే కూడా నేను మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సో ఫైనల్గా ఇదన్నమాట వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన వాల్ పోస్టర్ ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.